నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అటవీ రెవెన్యూ భూ వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశం. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందించాలి. జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ సూచన. శ్రీరామ వీర హనుమాన్ శోభయాత్రను జయప్రదం చేయాలి. అటవీ రెవెన్యూ భూ వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అటవీ రెవెన్యూ భూ వివాదాల పరిష్కారంపై అధికారులతో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ రెవెన్యూ శాఖల భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి ఎకరా భూమి విలువైనదని, అటవీ రెవెన్యూ భూముల హద్దులను తక్షణమే గుర్తించి రెగ్యులర్ సర్వేలు నిర్వహించాలన్నారు. అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహాత్ముల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ రాజ్యాంగాన్ని కాపాడుకుందామని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లారెడ్డి, మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కృష్ణవేణులు పేర్కొన్నారు. శుక్రవారం సారంగపురం మండలంలోని వంజర్, చించోలి బి, జౌలి గ్రామాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ విలువలను కాపాడాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లోజు నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాదీ, ఐరన్ నారాయణ రెడ్డి, సత్యం తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ సూచించారు. శుక్రవారం సారంగపూర్ మండలం ఆలూరు గ్రామంలో ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న లెప్రసీ కేసు డిటెక్షన్ సర్వే కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. కుష్టు లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ స్థాయిలో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలతో పాటు రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మాస్ మీడియా అధికారి బాలె రవీందర్, నుస్రత్, ఆశా కార్యకర్తలు శ్యామల, రాజమణి, ప్రమీలలు ఉన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందూ వాహిని, బజరంగ దళ్ ఆధ్వర్యం నిర్వహించే శ్రీరామ వీర హనుమాన్ శోభయాత్రను జయప్రదం చేయాలని హిందూ వాహిని జిల్లా ప్రధాన కార్యదర్శులు కందుల హరీష్ కోరారు. జిల్లా కేంద్రం R&B అతిథి గృహంలో శుక్రవారం శోభయాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు పట్టణంలోని పురాతన దేవరకోట దేవస్థానం నుండి శోభాయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయాలని కోరారు. హిందూ వాహిని బజరంగ దళ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీరామ వీర హనుమాన్ శోభాయాత్ర దేవరకోట నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని నలుమూలల నుంచి హిందువులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా హిందూ వాహిని బజరంగ దళ్ కోరుతుంది. ఇది హిందువుల యొక్క సంఘటనకి, హిందువుల యొక్క శక్తి ప్రదర్శనగా భావించబడి అందరూ పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అన్ని వర్గాలకు చెందిన ప్రజలందరూ పాల్గొని ఎప్పట్లాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా నిర్మల్లో ప్రతి సంవత్సరం ఘనంగా భారీ విగ్రహాలతో తీసే శోభయాత్రని దేవరకోట దేవస్థానం నుంచి 6/4/2025 రోజు ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభించడం జరుగుతుంది. కావున యువకులు మరియు వ్యాపారవేత్తలు మరియు ముఖ్య ప్రముఖులు, ప్రతి రాజకీయవేత్తలు ఈ శోభయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ శోభయాత్రకు ఎటువంటి ఆటంకాలని ఎదుర్కోకుండా శాంతియుతంగా మనం ఈ శోభయాత్రను జరుపుకుంటున్నాం. కానీ గత సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం
మనకు ఎటువంటి ఏదైనా ఆటంకాలు కల్పిస్తూనే ఉన్నారు. పోలీసు వారు కూడా ఈ సంవత్సరం కూడా డీజే పెట్టొద్దు అని పర్మిషన్ లేకుండా ఇటువంటి ఆటంకాలు మనకు సృష్టిస్తూనే ఉన్నారు రోజు. ఇది కాకుండా పునరావృతం కాకుండా ఈ పోలీసు వారికి హెచ్చరిస్తున్నాము. ఈ శోభయాత్ర శాంతియుతంగా చేసుకోవాలనుకుంటున్నాం మేము. కానీ మీరు ఈ ఏకమైన ఈ రాముడు ఈ దేశానికే ఆదర్శం. ఈ రామనవమిని శోభయాత్ర మేము ఘనంగా చేసుకోవాలనుకుంటున్నాం. హిందువులని ఐక్యంగా చేసుకోవాలనుకుంటున్నాం. కానీ ఎటువంటి మత సమస్యలు సృష్టించడానికి కాదని ఇంకోసారి మీకు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. గురుకుల ఫలితాల్లో సోను మండలం జాఫరాపూర్ ప్రాథమిక పాఠశాలకు చెందిన 7 విద్యార్థులు, లక్ష్మణచాంద మండలం పుట్టపల్లి కే గ్రామానికి చెందిన 3 విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయా మండల విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ ఉపాధ్యాయులందరి సమిష్టి కృషి వల్లే విద్యార్థులందరూ మంచి గురుకుల పాఠశాల సీట్లు సాధించారని పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులను, విద్యార్థులను ఆయన అభినందించారు. ఇటీవల పదోన్నతి పొందిన ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో 2 రోజుల పాటు కొనసాగింది. జిల్లా కేంద్రంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు అశోక్ శిక్షణ కేంద్రాలను శుక్రవారం సందర్శించారు. అలాగే జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రాజుకి హాజరై లైంగిక వేధింపులకు సంబంధించిన పోక్స్ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్లు, పదోన్నతి పొందిన ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని ఈద్గాం శివాజీనగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా బ్రహ్మంగారి జీవిత చరిత్రపై వరంగల్ జిల్లాకు చెందిన నారాయణస్వామి, పోతన్న, వెంకన్నలు బుర్రకథను వినిపిస్తున్నారు. గత 5 రోజులుగా ఈ ప్రాంతంలో బుర్రకథ కొనసాగుతుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బ్రహ్మంగారి జీవిత చరిత్రను శ్రద్ధగా వింటున్నారు. కాలజ్ఞాని అయిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా చివరి రోజు నారాయణస్వామి, పోతన్న, వెంకన్నను కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. స్వామివారు ఏమన్నారు, నన్ను నమ్ముకున్న వారికి ముందే ఈ గ్రామానికి పుష్పయాలు చూపుతారు అని ఆ బ్రాహ్మణాస్త్రి ఇంటికి వచ్చారు. ఓ అమ్మా, ఇక్కడికి వెళ్ళు, నువ్వు ఈ గ్రామంలో ఉండేందుకు వీరు ఈ చేత నారాయణ, మాకు కష్టం వచ్చాను తండ్రి నారాయణ, పరమాత్మము నీవు నారాయణ, నా పత్నితో నారాయణ, పరమాత్ముడవు నీవు నారాయణ, నా పత్నితో. లక్ష్మణ్ చాంద ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అనిల్ జూనియర్ లెక్చరర్గా ఎంపిక కావడంతో ఆయనకు పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజునాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాగులవాడ వాల్మీకి నగర్లోని సీతారామ ఆలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని 5 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 2వ రోజు స్వామివారికి పుస్తలు అల్లడం, ఓడిబియ్యం కలపడం వంటి పూజా కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు రామానుజాచార్య ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరి చేతులలో ఫస్ట్ తీసుకోండి. శ్రీరామ జయ రామ జయ రామ జయ రామ జయ జయ రామ.
రెండు 2025-26 సంవత్సరానికి గాను డిస్ట్రిక్ట్ ఛాంపియన్స్ అసోసియేషన్ ఆఫ్ నిర్మల్కు చెందిన రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వాజలి హైదరాబాద్లో అసోసియేషన్ బాధ్యతలను తైక్వాండో రాష్ట్ర స్థాయి క్రీడాకారులు నేషనల్ కోచ్ దాయత్ అక్షయ్కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సోమేశ్వర్, కిషన్ రాజేష్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అటవీ, రెవెన్యూ, భూ వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశం. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందించాలి. జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ సూచన. శ్రీరామ వీర హనుమాన్ శోభయాత్రను జయప్రదం చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.